హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్లాగర్ 23. సో గైస్, ఇప్పుడు నేనైతే మన నాగోల్ రాహుల్ కళాకార్ వాళ్ళ షెడ్ దగ్గరికి అయితే వచ్చేసిన. సో మనకు బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు. సో కలరింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. సో చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి గైస్. సో నాకైతే మస్తు అనిపిస్తుంది. సో గణేష్ని చూస్తే మాత్రం సో ఇప్పుడు ఇట్లనే వెళ్ళిపోదాం. సో గణేష్ని చూద్దాం. సో అదేవిధంగా మన ఛానల్కి అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో అదేవిధంగా మన ఛానల్కి సో తప్పకుండా లైక్ అయితే కొట్టుర్రి. సో థ్యాంక్ యూ అందరికీ. జయశ్రీ. బ్యాక్ టు బ్లాగర్ 23. సో గైస్, ఇప్పుడు చూసుకోవచ్చు మన నాగోల్లో రాహుల్ కళాకార్ వాళ్ళ షెడ్ దగ్గరికి అయితే వచ్చేసిన. సో ఆల్మోస్ట్ కలరింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. సో మనకు ఎదురుగానే మనకు కలరింగ్ వర్క్ అయితే అయిపోయింది. సో గణేషునికి సో 90% అయితే కలరింగ్ వర్క్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. సో ఇంకా 100% అయితే మనకు కలరింగ్ వర్క్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా కనబడతాడు సో గణేషుడు. సో ఫస్ట్ కింది నుంచి అయితే గణేషుని అయితే చూసుకుందాం. సో మనకు కింది నుంచి చూసుకున్నట్లయితే సో ఫస్ట్ మన మూషికం సో చూసుకోవచ్చు, స్నేక్. సో చాలా అంటే చాలా వర్క్ జరుగుతున్నాయి ఇక్కడ. సో మనకు కలరింగ్ వర్క్ అయితే అక్కడ ఏదైతే జరుగుతుంది. సో ఆ విధంగా మనకు సౌండ్ అనేది అయితే మీకు సరిగ్గా వినబడదు. సో గణేషుని పంచ చూసుకోవచ్చు. సో మనకు పింక్ కలర్ అయితే వచ్చింది. సో మనకు చూసిరు కదా, స్నేక్ చాలా అంటే చాలా పెద్ద ఉంది గాయస్. కింద స్నేక్ చాలా అంటే చాలా పెద్ద ఉంది. సో చూసిరు కదా, చాలా అంటే చాలా పెద్ద ఉంది. సో చాలామంది ఎదురు చూస్తున్నట్టున్నారు నాకు తెలిసి రాహుల్ కళాకార్ వాళ్ళ అది షెడ్ అప్డేట్ కోసం. సో ఇప్పుడు మనకు పైనకి వస్తే మనకు సో ఇక్కడ చూసుకోవచ్చు. సో మనకు బొజ్జ, సో ఆభరణాలు చూసుకోవచ్చు. సో మనకు ఇక్కడ దండ కూడా వచ్చిందనమాట. సో దండ చూసిరు కదా. సో మనకు గణేశుడు నాకు మస్తు అనిపిస్తుంది గాయస్. అసలు మాటలు కూడా వస్తలేవు నాకైతే. సో గణేశుని చూసినాక సో గణేశుని ఫేస్కి వస్తే సో మనకు శూలం అనేది వచ్చింది. సో బొట్టు. సో గణేశుడు చాలా అంటే చాలా పెద్ద ఉన్నాడు. సో మనకు బ్యాక్డ్రాప్లో మనకు శివుడు కూడా వచ్చింది అనమాట. సో చూసిరు కదా. సో అక్కడ ఏంటంటే మనకు కన్ను కూడా వచ్చింది అనమాట. అక్కడ కనబడుతుంది కదా. సో కన్ను కూడా వచ్చింది. సో మనకు రైట్ సైడ్ చూసుకున్నట్లయితే సో ఇక్కడ స్నేక్ కూడా వచ్చింది. సో చూసి కదా ఎంత పెద్ద ఉందో స్నేక్. సో ఇక్కడ నుంచి మొదలు పెడితే మనకు ఇక్కడ దాకానైతే వచ్చిందనమాట. సో స్నేక్. సో చూసి కదా, స్నేక్ రాజా అంటారు. సో మనకు చేతిలో డమరుకం కూడా పట్టుకుండు సో గణేశుడు. సో గణేశుడు చూసుకోవచ్చు. సో చాలా అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది గాయస్ నాకైతే. సో ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే సో మనకు గణేశుడు ఇంకా మనకు కలరింగ్ వర్క్ అయితే ఎన్నికనికే రెడీ అయితే ఉన్నాడు. సో గణేశుడు సో ఆల్మోస్ట్ మనకు ఫినిషింగ్ టచ్ అయితే అయిపోయింది. సో గణేశుడు అది సో వైట్ పెయింటింగ్ది. సో ఇక్కడ ఈ గణేశుడిని చూసుకున్నట్లయితే మనకు చిన్న గణేశుడు. సో మనకు నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో అప్లోడ్ అయితే చేసిన సో యూట్యూబ్లో. సో వీళ్ళని చూడని వాళ్ళు ఉంటే సో తప్పకుండా చూడండి. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళ నంబర్ కూడా పెడతాను. సో వాళ్ళకైనా కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు. సో మనకు కింద సో ఇది పంచనైతే కాదు, నేను షార్ట్ వీడియోస్లో పంచ అని చెప్పాను. సో మనకు నార్మల్గానే మనకు ఆర్ట్స్ అయితే వేసిరు అనమాట. సో మనకు ఇక్కడ గంట. సో మనకు డిఫరెంట్గా మనకు ఫ్లవర్స్ అయితే వచ్చినాయి అనమాట. సో చూసిరు కదా. సో గణేశుని కాళ్ళు సో సిట్టింగ్ పొజిషన్లో. సో బొజ్జన్ అయితే చాలా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సో మనకు బొజ్జ ఆభరణాలు చూసుకోవచ్చు. సో మనకు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సో లడ్డు పెట్టే చెయ్యి కూడా సో కలరింగ్ వర్క్ అయితే అయిపోయింది. సో చూసిరు కదా. సో చాలా అద్భుతంగా అనిపిస్తుంది గ్యాస్ నాకైతే. సో గణేశుని చూసినాక సో చూసిరు కదా. సో మనకు చెవులో కూడా చాలా అంటే చాలా డీటెయిల్గానైతే మనకు కలరింగ్ వర్క్ అయితే జరిగింది. సో చూసిరు కదా. సో మనకు మస్తు అనిపిస్తుంది గ్యాస్ నాకైతే. మాటలే వదలు. సో గణేశుని చూసినాకనైతే సో మనకు కిరీటం చూసుకున్నట్లయితే మనకు సో డీటెయిల్గానైతే కలరింగ్ అయితే జరిగింది. సో మనకు ఆర్ట్స్ కూడా వచ్చినాయన్నమాట. సో ఇక్కడ ఈ గణేశుని చూసుకున్నట్లయితే మనకు సిట్టింగ్ పొజిషనే మనకు దర్శనం అయితే ఇస్తుండు. సో చూసారు కదా. సో గణేశుడు కలరింగ్ వర్క్ ఎన్నికైతే సిద్ధంగా ఉన్నాడు అనమాట. సో ఇక్కడ ఈ గణేశుని చూసుకున్నట్లయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో మనకు దర్శనం ఇస్తుండు. సో చూసారు కదా. సో 70% కలరింగ్ వర్క్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. సో మనకు తొండం పైన మనకు రాముడు అయితే వచ్చిందనమాట. సో అయోధ్యలో రాముడు ఏ విధంగా మనకు దర్శనం ఇస్తాడో సో అదేవిధంగా మనకు రాముడిని అయితే ఇక్కడ షెడ్ అయితే వేసిరనమాట. సో పైన గణేశుని చూసుకోవచ్చు. చూసారు కదా. సో శూలం అనేది వచ్చింది సో గణేశునికి. సో శూలము మనకు ఓం కూడా వచ్చిందనమాట. కొంచెం చెయ్యి చూసుకోవచ్చు. సో అదేవిధంగా సో గణేశుని చెయ్యి పెట్టే లడ్డు కూడా చూసుకోవచ్చు. సో లడ్డు పెట్టే చెయ్యి. సో అదేవిధంగా మనకు చేతిలో శంఖం అనేది అయితే పట్టుకుండు సో గణేశుడు. సో ఇటు సైడ్ అయితే మనకు కూడా మనకు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సో ఇక్కడనైతే ఒక గణేశునికి అయితే కలరింగ్ వర్క్ అయితే జరుగుతుంది. సో చాలా సౌండ్ అయితే వస్తుంది. సో మనకు ఇవన్నీ మిషన్స్ అనేది అయితే
స్టార్ట్ అయినాయి అనమాట. సో ఇక్కడ మనకు ఈ గణేషుని అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాడు గాయస్ ఇతను. సో ఈ గణేషుడు సో మనకు బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు. సో చాలా అంటే చాలా డీటెయిల్గా అయితే కలరింగ్ వర్క్ అనేది జరిగింది. సో సిట్టింగ్ పొజిషన్లో గణేషుడు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాడు గాయస్. సో చూసారు కదా. సో రాజా రూపంలో అయితే గణేషుడు అయితే దర్శనం అయితే ఇస్తున్నాడు. సో మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనకు నంది కూడా వస్తున్నాయి. సో ఇటు సైడ్ మనకు నంది కూడా దర్శనం అయితే ఇస్తుంది అనమాట. సో గణేషుడు చూసారు కదా. సో మనకు 6 చేతులు 6 చేతులతో అయితే మనకు దర్శనం అయితే ఇస్తున్నాడు. సో చూసారు కదా. సో ఇక్కడ గణేషునికి అయితే కలరింగ్ వర్క్ అనేది జరుగుతుంది. సో ఇందాక ఈ గణేషునికి అయితే కలరింగ్ వర్క్ అనేది జరిగిందనమాట. సో ఇక్కడ ఈ గణేషుని చూసారు కదా. సో సిట్టింగ్ పొజిషన్లో మనకైతే దర్శనం అయితే ఇస్తున్నాడు. సో మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనకు నంది అయితే రాబోతున్నాడు. సో అక్కడ మనకు అన్న కలరింగ్ వర్క్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఈ గణేషుని అయితే మనకు బాలాపూర్ గణేషుడు ఏ విధంగా మనకు 2022లో ఏ విధంగా దర్శనం ఇచ్చిందో సో అదే విధంగా మనకు రాహుల్ అన్న వాళ్ళైతే సో గణేషుని అయితే మేకింగ్ అయితే చేసారు. సో గణేషుని బొజ్జ చూసుకోవచ్చు. సో ఎంత పెద్దగా ఉందో. సో బొజ్జనే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. సో మనకు బొజ్జ పైన ఆభరణాలు చూసుకోవచ్చు ఏ విధంగా మనకు చేసారో. సో గణేషుని పంచ చూసుకోవచ్చు. సో వీళ్ళు పంచ కూడా చాలా అంటే చాలా డీటెయిల్గా వర్క్ అయితే వేసారు. సో చూసిరు కదా. సో చాలా డీటెయిల్గా అయితే వర్క్ అయితే వేసారు. సో నాకు తెలిసి వీడియో చాలా లాంగ్ అవుతుంది. సో ఎందుకంటే చాలా అంటే చాలా అద్భుతంగా అప్డేట్స్ జరుగుతున్నాయి. సో రాహుల్ కళాకార్ వాళ్ళ షెడ్లో. సో అక్కడ మనకు సో చూసిరు కదా. సో గణేషుని బొట్టు చూసుకోవచ్చు. సో మనకు దేవత కూడా మనకు దర్శనం అయితే ఇస్తుంది. సో అక్కడ చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. సో ఈ ఇయర్ 2024లో మనకు చాలా అంటే చాలా డీటెయిల్గా అయితే వర్క్ అయితే చేస్తున్నాను. సో రాహుల్ అన్న వాళ్ళు. సో ఇక్కడ ఈ గణేషుని చూసుకోవచ్చు. సో నేను షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేసాను యూట్యూబ్లో. సో ఇక్కడ మనకు గరుడ దేవుడు అయితే దర్శనం అయితే ఇస్తుండు. సో ఈ గణేష్లకు కలరింగ్ వర్క్ వేస్తే చాలా అంటే చాలా అద్భుతంగా వస్తాడు. సో ఇక్కడ మనకు కలరింగ్ వేయనికైతే రెడీ అయితే ఉన్నారు గణేషులు. సో చూసిరా. సో చిన్న చిన్న ఐడియాలు విధంగా మనకైతే దర్శనం అయితే ఇస్తాయి ఈ షెడ్లో. సో ఇక్కడ ఈ గణేషుని చూసుకోవచ్చు. సో గాయస్ సో పై నుంచి అయితే చూస్తున్నాం ఒకసారి మనం. సో పైన మనకు దేవుడు దర్శనం ఇస్తున్నాడు. సో ఇక్కడ సైడు సో గైస్ ఆ దేవుని పేరు అయితే మనకు అంతగా తెలియదు. సో ఎవరికైనా తెలిసి సో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. సో ఇక్కడ మనకు ఏనుగు అనేది అయితే దర్శనం అయితే ఇస్తుంది. సో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. సో గణేషుని చూసుకున్నట్లయితే మనకు గణేషుని బొట్టు వస్తే మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా వస్తాడు గైస్. సో సిట్టింగ్ పొజిషన్లో మనకు గణేషుడు అయితే దర్శనం ఇస్తున్నాడు. సో కింద మూషిక వాహనం చూసుకోవచ్చు. సో గణేషునికి ఏంటంటే ఫినిషింగ్ వర్క్ అనేది అయితే జరిగిందనమాట. సో ఫైనల్ కోట్ అనేది అయితే జరిగింది. సో ఇక్కడ ఈ గణేషుని అయితే నేను ముందే చూపెట్టిన. సో ఫస్టే సో కలరింగ్ వర్క్ అనేది అయితే జరిగిందనమాట. సో పోయిన ఇయర్ మన 2023లో సో రాముడి రూపం ఎలా ఉంటుందో సో అదే విధంగా మనకైతే దర్శనం అవుతుండే గణేషుడు. సో పోయిన ఇయర్ చాలా అంటే చాలా వైరల్ వచ్చింది. సో ఈ గణేషుని షార్ట్ వీడియో. సో గణేషుని ఫేస్ చూసుకోవచ్చు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సో మనకు బ్యాక్ డ్రాప్ రెడ్ కలర్ అయితే వచ్చిందనమాట. సో మనకు సూర్యుడు కూడా వచ్చిండు. సో గైస్ అక్కడనైతే మనకు కలరింగ్ వర్క్ అనేది జరుగుతుంది. సో కనబడకపోవచ్చు. సో ఇక్కడ ఈ గణేషుని చూసుకున్నట్లయితే మనకు సో కొన్ని గణేషులకు కలరింగ్ వర్క్ అనేది జరుగుతుంది. సో ఆ గణేషులకు ఏంటంటే మనకు డిస్ప్లేకి అయితే పెట్టారు అనమాట. సో మనకు కస్టమర్స్ రాగానే ఫస్ట్ కనబడాలి కస్టమర్స్కి. సో అదేవిధంగా మనకు ఫస్ట్ గణేషుని అయితే డిస్ప్లేని అయితే వేసారు. సో ఈ 2023లో గణేషుని చూసుకోవచ్చు. సో ఈ ఇయర్ కూడా మనకు కలరింగ్ వర్క్ అనేది అయితే జరుగుతుంది. సో చూసారు కదా. సో పోయిన ఇయర్ చాలా అంటే చాలా అద్భుతంగా. సో మనకు లక్ష్మీదేవి రూపంలో మనకు గణేష్ అయితే దర్శనం ఇస్తాడు. సో వీణ పట్టుకొని సో మనకు దర్శనం అయితే ఇస్తాడు. సో మనకు ఇటు సైడ్ ఏంటంటే మనకు పులి. సో ఇటు సైడ్ మనకు నంది. సో రైట్ సైడ్ పులి లెఫ్ట్ సైడ్ నంది. మనకు రైట్ సైడ్ అయితే మనకు పులి అయితే వస్తుంది. సో చూసారు కదా గణేషుడు. సో గణేషుని ఫేస్ చూసుకోవచ్చు. సో కళ అనేది అవుతుంది అనమాట. సో ప్రతి ఒక్క గణేషునికి అయితే శూలం అయితే కన్ఫామ్ వస్తుంది. సో శూలం కావచ్చు, సో ఓం కావచ్చు. సో ఇక్కడ మనకు శంకరుడు, సో ఇచ్చాడు పార్వతి. సో చూసి కదా. సో అక్కడ మనకు బట్టతోనైతే మనకు తుడుస్తున్నారు అన్నమాట. సాఫ్ట్గా మంచిగా చేస్తారు. సో కొంచెం ముంగడికి వెళ్ళిపోదాం మనం. సో
ఇటు సైడ్ పోనీకి అసలు దారే లేదు, అవతల సైడ్ పోదామంటే. హే ఉంది గాయస్, నేను లేదనుకున్నా అసలు. సో ఇక్కడ ఈ గణేశం చూసుకోవచ్చు, అసలు దారే లేదు గాయస్. అసలు నిజం చెప్పాలంటే సో చిన్నగా ఉంది. పిల్లకాయలు రావాలంటే సడన్గా ఏమైనా డ్యామేజ్ అయినా చాలా గలీజ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఈ గణేశం చూసుకోవచ్చు. సో సిట్టింగ్ పొజిషన్ మనకు దర్శనం అయితే ఇస్తుండు. సో మనకు పులిపైన కూర్చొని మనకు దర్శనం అయితే ఇస్తుండు. సో చూసిరుగా, సో ఎల్లో కలర్ని అయితే మనకు కలర్ అయితే వేసారు. సో అక్కడ కలరింగ్ వర్క్ అనేది జరుగుతుంది. సో అక్కడికైతే వెళ్ళిపోదాం. సో గైస్ మనం ముంగడికైతే వచ్చేసినాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కలరింగ్ వర్క్ అనేది జరుగుతుంది. చూసారు కదా, సో ఎల్లో కలర్ అయితే వేస్తున్నారు. సో మన కిరీటంకి సో ఏ విధంగా వేస్తున్నారో చూడండి. సో చాలా డీటెయిల్గా అయితే వేస్తున్నాడు కలరింగ్. సో వీడియో లాంగ్ రావచ్చు. సో కన్ఫర్మ్ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. సో కింద మనకు మోకాల కాడన అయితే మనకు డిజైన్ అయితే వేసారు. సో ఈ గణేషన్ ఆల్రెడీ చూపెట్టాను. సో ఈ గణేషన్కి ఏంటంటే కలరింగ్ వర్క్ అనేది జరుగుతుంది. సో మనకు బ్రదర్ అయితే కలరింగ్ అయితే వేస్తున్నాడు. సో చూసారు కదా, సో కలరింగ్ వర్క్ అనేది జరుగుతుంది. సో అక్కడ మన కన్ననైతే దులుపుతున్నాడు అనమాట. సో మనకు గణేశునికి మీద దుమ్ము ఉంటుంది కదా, సో ఆ దుమ్ముని తీసేస్తున్నాడు. సో ఇక్కడ గణేశునికి మనకు కలరింగ్ వర్క్ అనేది వేసిండు. సో బ్రదర్ చూసారు కదా. సో గా చూసారు కదా, సో మనకు నాగోల్లో రాహుల్ కళాకార్ వాళ్ళ షెడ్ అది అప్డేట్. సో థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. సో ఇంకొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ అందరికీ.